వందనాలండి. ఈ దినము మనము యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని వాళ్ళు చదువుతున్నప్పుడు మరి యోబు గారు మరి గత 2 అధ్యాయాలుగా మరి ఆయనే మరి మాట్లాడటం మనం చూసాం. ఎందుకంటే జోఫర్ మాట్లాడిన మాటలకి మరి ఆయన మరి మాట్లాడే విధానం మనకు అర్థమవుతుంది. నిజంగా ఎంత శిక్షలో ఉన్నా కానీ మనుషులు మరి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టక మరి నిజంగా మరి 12వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. గత 3 అధ్యాయాలుగా ఆయన ఎంత చక్కగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడో, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడో, దేవుని మీద ఎంత నమ్మకం ఉన్నదో అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి వదలకుండా, అంటే అవతలోళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ ఆ యొక్క తనకున్న విశ్వాసాన్ని కానీ తనకున్న నమ్మకాన్ని కానీ వదిలేక మరి దేవుని మీద ఏ విధంగా ఆధారపడి దేవునితో మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో మరి మనం 2 అధ్యాయాలుగా చదువుకున్నాం. ఈ అధ్యాయంలో కూడా మరి ఆ విధంగానే ఆయన మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. మరి స్త్రీని కనిన నరుడు కొద్ది దినములైన మిక్కిలి బాధలందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోను. అట్టి వాని మీద నీవు కందిష్టించున్నావు, తీర్పు నందుడికై నీవు నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. నిజంగానే మరి మనుషుల గురించి అంటే మరి ఈయన మాట్లాడుతున్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన మిక్కిలి బాధనందును, తర్వాత పాపసహితులో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగూ ఎవడునూ పుట్టనేలడు. నరుడు ఆయుష్కాల పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసి అని మించజాలని వయో పరిమితి నీవు వారిని నియమించినావు. ఈ విధంగా మనుషుల యొక్క మరి ఎంతకాలం ఉంటారు, మరి పువ్వు వికసించడం మరి వాడిపోవడం అనేది మరి మనందరికీ మరి తెలిసిన విషయమే. ఎందుకంటే ఎంతకాలం వాక్య ప్రకారం చూస్తే నరుడు ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు, ఆయనను ఆయుష్కరమే. అంటే మన యొక్క కాల పరిమితి మనకు తెలుసు. అంతకాలం అంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు, తర్వాత ఆయుష్కరం అంటే ఈ యొక్క కాలంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ యొక్క కాలంలోనే మనం దేవుణ్ణి మరి ఏ విధంగా సేవించాలి. ఎందుకంటే 70 సంవత్సరములు చాలామంది 70 సంవత్సరాల తర్వాత అంటే పెద్దవాళ్ళు అయినప్పుడు కొంతమంది సిద్ధపాటు కలిగే ఉంటారు. అంటే మేము రెడీగా ఉన్నామనే మాట పెద్దవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత మా టైం అయిపోయింది, ఇక మేము చేయాల్సింది చేసాం, మా టైం అయిపోయింది కాబట్టి ఇక అక్కడి నుంచి ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అనేవాళ్ళు చాలామంది, అంటే సిద్ధపాటు కలిగిన వాళ్ళు చాలామందిని మనం మాట్లాడినప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు, ఇంకా చాలయ్యా, ఇంకా దేవుడు తీసుకెళ్ళిపోతే చాలు ఇంకా అంటే అనేవాళ్ళు చాలామంది. అంటే అక్కడితో అంటే 70 సంవత్సరాల తర్వాత ఇంకా మన టైం అయిపోయింది, ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలనేది మరి ఇక్కడ కూడా చూసినప్పుడు అదే అంటున్నాడు. ఇక్కడ మన నరుడు ఆయుష్కాల పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసి అన్నది. ఎందుకు తెలిసి అన్నదంటే ఎల్లకాలం మనం జీవించలేం కాబట్టి ఇంతకాలం అయిన తర్వాత తప్పదు. ఇంకా కొంతకాలం ఇంకా కొంతమంది ముందుగానే ఇంకా కొన్ని రకరకాలుగా అయితే జరుగుతూ ఉంటుంది. కానీ మరి ఈ విధంగా మరి యోబు చెప్తున్నాడు కాబట్టి అయినను ఆయుష్కరమే. కాబట్టి ఈ విధంగా మరి ఉండటం అనేది మనం చూస్తున్నాం. మించజాలని వహ్య పరిమాణంతో నీవు వారు నియమించినావు. కూలివాని వల్ల తాము నియమించిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రాంతి నొందినట్లు వారి వైపు చూడకపోయినాము. ఇవన్నీ కూడా మరి ఇంత పుట్టిన కాడి నుంచి మాకు శ్రమలే, ఇంత కాడి నుంచి ఏదో ఒక విధంగా మేము బాధలు పడుతూనే ఉన్నాం, మేము మనుడు జీవితం వ్యర్థమే అని ఈయన చెప్తూ మరలా మా వైపు నువ్వు చూస్తూనే ఉన్నావు, మాకున్న ఈ కొద్ది సమయాన్ని కూడా నీ వైపు మా వైపు చూస్తూనే ఉన్నావు అని చెప్పేసి మరి చెప్పడం అనేది మనకు జరుగుతుంది. కాకపోతే ఈయన ఒక చెట్టు నరికేస్తే మళ్ళీ దానిలో నుంచి మళ్ళా పచ్చడి వేరు వస్తుంది. కానీ మరి మనిషి చనిపోతే తర్వాత లేదు. అంటే మరి యోబుకి మరి ఆ యొక్క పునరుద్ధానం గురించి తెలియదు కాబట్టి మరి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అయితే ఒక చెట్టును నరికితే మళ్ళీ అది చిగురిస్తుంది, మరి మనిషి అయితే చిగురించడు అనేది మనకి ఈ విషయంలో మరి ఈయన అర్థమవుతుంది. కాబట్టి 14వ అధ్యాయం చూస్తే మరణమైన తర్వాత నరులు బతుకుతారా, అలాగుండని యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధము దినములన్నిటిలో నేను కనిపెట్టుదును. కాబట్టి ఇక్కడ అలాగుండని యెడల నా విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ, మరి ఈ లోకంలో మరి జీవించే కాలం అంతా మరి యుద్ధ దినములే అని మనం ఆల్రెడీ ఒకసారి 7వ అధ్యాయంలో ఇక్కడ చదువుకున్నాం. కాబట్టి యుద్ధ దినములు అన్నీ నేను కనిపెట్టేదను. కాబట్టి అంటే ప్రతి దినము కూడా దేవుని కొరకు ఈయన కనిపెడుతూనే ఉన్నాడు. నిన్నటి దినాన్ని కూడా మనం చూసినప్పుడు మరి 15వ వచనంలో 13, 15లో ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. నిజంగా దేవుని కొరకు
కనిపెట్టుకున్న ఉండడం అనేది ఎంతో ఇది ఎవరు కనిపెట్టుకుంటారంటే దేవుని మీద ఆధారపడినాడు. దేవుని మీద మరి ఈ యొక్క అధ్యాయం గురించి మరి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు తెలియజేశారంటే ఈయన రోషము కలిగిన వాడు అని దేవుడు తెలియజేశారు. అంటే అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుణ్ణి విడవక దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు మరి యోబు. అంటే ఎంత అంటే కుంగిపోలేదు. అంటే దేవుని మీద ఎంత రోషం అంటే దేవుని మనసు అంటే నేను రోషము గలవాడిని అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. యెహోవా నేను రోషము గలవాడును అని మరి మాట 2, 3 సార్లు చూస్తాం. అంటే దేవుని యొక్క ఆ యొక్క ఇది మరి ఆయన మనసు మరి ఈయనలో కనబడుతుంది. ఎందుకంటే ఈయన ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన దేవుని కొరకు చనిపోయినా పర్లేదు కానీ దేవుని కొరకు కనిపెడతాను. నా యుద్ధ దినములన్నీ కూడా దేవుని కొరకు కనిపెడుతూనే ఉన్నాను అని ఈయన చెప్తున్నాడు. నిజంగా రోషం కలిగి జీవించడం అనేది మనం ఈయన దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి కృంగిపోకుండా అసలు చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయినా చనిపోయేంత వరకు కూడా వెళ్ళిపోయినా కానీ ఆయన మరి ఇంట్లో నీ భార్య కూడా నువ్వు చనిపో అని చెప్పినా కానీ అయినా సరే దేవుని కొరకు మరి దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు కనిపెట్టుకున్న మరి ఈయన పరిస్థితిని చూసినప్పుడు అంటే శ్రమలు రాక మానవు, శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి విషయానికి కూడా మరి దేవుడు అంటే తోడుగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరణం అనేది మరి రాదు అనేది మరి ఈయన ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నేను యుద్ధ దినములన్నీ కనిపెట్టుకొనిచున్నాను. కాబట్టి అంటే చివరి వరకు నేను పడుతున్న శ్రమలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను కనిపెట్టుతూనే ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడు నాకు విడుదల ఇస్తాడు అనేది ఆయనకి నమ్మకం. కాబట్టి ఆ విడుదల కొరకు ఎప్పుడు కూడా అంటే ఎంత శ్రమలున్నా ఎంత పోరాటం ఉన్నా కానీ ఒకరోజు మరి దేవుని పట్టుకున్నప్పుడు విడుదల అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ విడుదల కొరకు నేను కనిపెట్టుకున్నాను అని చెప్పేసి ఈయన మరి చెప్తున్నాడు. అలాగుండినట్లా నీవు పిలిచేదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదవు, నీ హస్తకృత్యం నీకు ఇష్టం కలుగును. అలా ఉంటే మరి దేవుడు అన్నాడు నీవు చేసిన పని మీద నీకు ఎంతో ఇష్టం కలుగుతుందని చెప్పేసి మరి ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని కొరకు అంటే శ్రమల్లో కనిపెట్టడం గురించి మరి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి రోషం కలిగిన వాళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షాన మరి రోషంగా ఎవరు ఎన్ని అన్నా కానీ ఏ విధంగా వాక్యం ప్రకారం జీవించే వాళ్ళకి మరి దేవుడు ఎంత ఇష్టంగా ఉంటాడనేది మాట నీ హస్తకృత్యం ఎడల నీకు ఎంత ఇష్టం. ఎందుకంటే మనుషుల్లో దేవుడు చేసిన మరి హస్తకృత్యమే కాబట్టి మరి ఆయన ఆనందించే వారిగా మనం ఉండాలని మరి ఇక్కడ అంటే ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆ రోషం కలిగిన మాట చూసినప్పుడు మనం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 12వ వచనం చూస్తే దాని ముందు 11 కూడా చూస్తే ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ యందు ప్రభుని సేవించుడి. కాబట్టి ఆసక్తి అందు మందులు కాక నిజంగానే మరి ఆసక్తి దేవుణ్ణి సేవించాలని దేవుని ప్రార్థించాలని ఈ శ్రమలోంచి విడుదల పొందాలని అన్నీ కూడా సవ్యంగా జరగాలని ఆసక్తి అయితే ఉంటుంది. కానీ మరి ఇక్కడ చెప్తున్నాడు ఆసక్తి విషయమై మాందులు కాక ఆత్మ విషయమై తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిజంగానే అంటే ఆ కృంగిపోకుండా ఎందుకంటే మన కార్యం జరగాలి అంటే ఆ పట్టుదల కావాలి. ఆ కార్యం జరగాలి అంటే మనలో ఆ రోషం కావాలి. ఎందుకంటే అది ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడే దేవుడు చెప్తున్న మాట ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుని సేవించగలుగుతామో అంటే ఎప్పుడైతే విషయాన్ని వదిలేయక మరి ఆత్మ ఆసక్తి విషయమై మందులు కాక మరి ఆత్మ విషయం ముందు తీవ్రత అంటే ఆత్మలో మనం ఎప్పుడైతే మూలుగుతామో ఎప్పుడైతే దేవుని ఈ విధంగా సేవిస్తామో మరి అప్పుడే మనం మరి ఆ కార్యాన్ని మనం పొందుకోగలుగుతాం అనేది మరి ఇక్కడ వాక్యంలో మనం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడిని మనం దేవుడిని కుమ్మరి అని కూడా అంటారు. కుమ్మరి ఎందుకు కుమ్మరి అంటారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఏ పని చేసినా కానీ అది మధ్యలో ఆపేసి మరలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడైనా సరే ఏ పని చేసినా కానీ సగంలో ఆపేసి చేయొచ్చు. కానీ కుమ్మరి అనేది ఒక మట్టి శుద్ధ దాని మీద పెట్టినప్పుడు కుండ కంప్లీట్ అయ్యే వరకు ఆ చక్రం తిరుగుతూనే ఉండాలి. కంప్లీట్ అయిన తర్వాత దాన్ని తీసి బయట పెట్టాలి. ఎందుకంటే ఆ కుండ కంప్లీట్ అయితేనే లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చేయాలి తప్ప అది సగంలో ఆపేసి మళ్ళీ సగం చేయడం అనేది కుదరదు. కాబట్టి ఆ కుండని కంప్లీట్గా చేసిన తర్వాతే ఆ పనిలో నుంచి బయట రావాలి. కాబట్టి మన దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రార్థన చేసామంటే ఒక పని ముగించామంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు వదలకూడదు. దేవునికి కుమ్మరి అని మనం ఎందుకంటామంటే ఆయన మొదలుపెట్టిన తర్వాత మరి ఆయన కంప్లీట్ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే ఆయన కంప్లీట్ చేసే దేవుడు మన దేవుడు.
కాబట్టి ఆయనకు అలాంటి మనస్తత్వం అంటే ఒకసారి ఒక ప్రార్థనే కానీ లేకపోతే ఏదైనా విషయం మీద మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దాని గురించి మనం పట్టుదలగా మనం ఇక్కడ ఇదే అంటున్నాడు. అందుకనే ఆసక్తి విషయమై మాందులు కాక ఎందుకు మనం ఆసక్తి మాందులుగా ఉన్నాయంటే ఒక మధ్యలో వదిలేయొద్దు. వదిలేయకుండా దాని కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు ఆ యోబు ఏ విధంగా అయితే మరి కనిపెట్టుకుని ఉన్నాడో మనం కూడా ఆ విధంగా కనిపెట్టుకుని అంటే ఆ రోషం అనేది మనలో ఉన్నప్పుడు మనం కూడా ఆ విధంగా మనం కూడా సాధించగలుగుతాం. ఆ ప్రార్థనలో మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆసక్తి ఆహ్, కాబట్టి నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ప్రార్థన విషయంలో మనం పట్టుదల కలిగి ఉండాలి. యోబు ఏ విధంగా అయితే మరి ఆ పట్టుదల కలిగి ఎంతమంది వచ్చి మరి ఎన్ని విధాలుగా మరి మాట్లాడి ఆయన్ని కృంగతీస్తున్నా గానీ మరి ఆయనకు మరి ఏ విధంగా నిలిచి ఉన్నాడో ప్రభువులో మరి ఆ విధంగా ఎందుకంటే తప్పిపోకుండా నిలిచి ఉండటం అనేది మనం మరి యోబు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అందుకనే మరి యోబు కంట మరి దేవుడు మరి చెప్తున్న వాడంటే వాడబారని మహిమ గల కిరీటం యోబుకి ఇచ్చానని చెప్పేసి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే నిత్యము వాడబారనంటే నిత్యము నిల్చుండే ఒక కిరీటాన్ని మరి యోబుకి అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన శ్రమల యందు మరి ఆయన ఓర్పు యందు ఎడతెగ పట్టుదలగా ఉన్నాడు కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి దేవుడు మరి ఆయనకి సహాయం చేసి అంటే ఆయనకి ఆ కిరీటాన్ని ఇచ్చాడని చెప్పేసి మరి ఈ యొక్క అధ్యాయంలో మరి ఈ అధ్యాయం గురించి ఏం చెప్పాలని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తెలియజేసింది ఆయన రోషము గలవాడును మళ్ళా మరి వాడబారిన కిరీటం ఆయనకి మరి ఆయనకి ఉంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మరి ఇలాంటి యోబు నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో మరి మధ్యలో ఆపేయక మరి దేవునిని పట్టుకొని మరి కనిపెట్టుకొనుచు అలాగే దేవుడు మనకి ఏం చెప్తున్నాడో, దేవుడు మనకి ఏం సందేశం ఇస్తున్నాడో, ఏ ఆలోచన ఇస్తున్నాడో, ఏ తలంపు మరి దేవుడు మనకి ఇస్తున్నాడో మనం కనిపెట్టుకుంటూ మరి ముందుకు సాగాలని మరి యోబు ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే రోమీయులు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే మరియు ఆయన ద్వారానే మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుచున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరించబడుచున్నది. కాబట్టి మరి శ్రమ మరి ఇక్కడ కూడా మరి ఇదే చెప్తున్నారు. మరి ఆయన ద్వారానే విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించగల అందులో నిలిచి ఉండి మన దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనను ఎరిగి శ్రమలయందు అతిశయపడుచున్నాము. కాబట్టి దేని బట్టండి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. కాబట్టి ఇన్ని విధాలుగా మనకి శ్రమ వచ్చినప్పుడు మన ఊరికి శ్రమ వచ్చిందని మనం పక్కకి వెళ్ళిపోవడం కాదు. కానీ ఇక్కడ శ్రమ ఏం చేస్తుంది ఓర్పు వస్తుంది. ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. కాబట్టి మన నిరీక్షణ ఏంటంటే మరి యేసు ప్రభువే మన నిరీక్షణ. కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఆయనలో అంత పట్టుదలగా నిలిచి ఉంటామో మరి ఆ ఓర్పు వచ్చింది, ఆ శ్రమ వచ్చిందని మనం కదలక మరి ఆ శ్రమను ఆ శ్రమ విషయంలో మనం ఎప్పుడైతే ఓర్పుగా ఉంటామో మరి ఎప్పుడైతే మరి ఇది పరీక్ష అని మనం ఎప్పుడైతే తెలుసుకునేది ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటామో మరి అప్పుడే ఆయన అన్నాడు ఎందువలన ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచినారో మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఎప్పుడైతే మరి ఈ విధంగా మనం నిలబడతామో దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది అంటే దేవుని ప్రేమ నిజంగా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం దేనైనా సాధించగలుగుతాం. ఎందుకంటే దేవుని ప్రేమ మనం చూసాం. దేవుని ప్రేమ దేనైనా తాళగలదు. దేవుని ప్రేమ గురించి మరి చాలాసార్లు ఆ ప్రేమ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమ మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరి ఆ దేవుని ప్రేమ ఆటోమేటిక్ మనం కూడా మరి దేవునిలాగా అంటే ఆ మనసు మనలోకి వస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే శ్రమ మరి ఓర్పు నిరీక్షణ ఇవన్నీ కూడా మనం సహించినప్పుడు మరి తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు తప్పకుండా మనందరం కూడా మరి ఆ యొక్క మనసును కలిగి ఉంటాం. ఎవరైనా ప్రేమించగలుగుతాం. మరి దేవుని ప్రేమను బట్టి మనం ఏదైనా చేయగలుగుతామని మరి ప్రభు మనకి తెలియజేసిన అట్లాగే ఎఫ్సీ రాసిన పత్రిక 6:18 కూడా చూసినప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడి. కాబట్టి మరి ఇది కూడా మరి మెలకువ కలిగి ఉండాలి. అంటే మరి ప్రార్థన విషయంలో ఆత్మల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు ఈ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన కాబట్టి మరి
ప్రార్థన విషయంలో ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థన నిజంగా మనం నిజంగా అన్ని విధాలుగా ప్రార్థన విజ్ఞాపనలు అంటే మన కోసము మన కోసం చేస్తున్నామా, లేదంటే మన దేశం కొరకు మన యొక్క ప్రజల కొరకు ఈ విధంగా మనం చేస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే మొన్నటి దినాన నేను ఒక ప్రేయర్కి ఒక ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ పాలిటిక్స్ అనేది డర్టీ పాలిటిక్స్ అని మీరు ఒప్పుకుంటారా అన్నాడు. డర్టీ పాలిటిక్స్ అనేది అందరూ కూడా చెయ్యెత్తారు. అందరూ కూడా అవునండి, చాలా దారుణంగా ఉన్నాయి పాలిటిక్స్ అనేది, ఇవన్నీ డర్టీ పాలిటిక్సేనండి అని చెప్పేసి అందరూ అన్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు డర్టీ పాలిటిక్స్ చూస్తున్నారు, నేను డర్టీ చర్చెస్ చూస్తున్నాను అన్నాడు. అనేసరికి అందరూ అసలు అంటే అందరూ కూడా ఒకసారి నిశ్శబ్దం అయిపోయారు. అదేంటి అన్నట్టుగా. ఆయన అంటున్నాడు, నేను చాలా చర్చెస్‌కి వెళ్తున్నాను, చాలా సంఘాల్లో వెళ్తున్నాను. కానీ దేవుని విషయమై ఎవరు కూడా ఆసక్తిగా లేరు. ఎక్కడికక్కడే ఆహ్, వాళ్ళ సొంత పనుల మీద, వాళ్ళ సొంత సంపాదన మీద మేము ఊరికే ఏదో మేము దేవుడిని ప్రకటిస్తున్నాము, మేము దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేవాళ్ళే గానీ, నిజంగా ఆత్మానుసారంగా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. నిజంగా నేను చాలా చోట్ల డర్టీ చర్చెస్ నేను చూస్తున్నానని చెప్పినప్పుడు చాలా అంటే అది చాలా బాధేసింది. కానీ అదైతే ఎందుకంటే ఆయన ప్రాఫిట్ ఆయన చాలా చోట్లకి వెళ్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడంట. కాబట్టి నిజంగానే ఈ విషయం ఎందుకంటే పెదవులతో కాదు హృదయంతో ఆరాధించాలని పోయిన వారం చెప్పుకున్నాం. కాబట్టి నిజంగా ఊరికే పెదవులతో మనం ప్రార్థన చేస్తున్నామా? ఇదే అంటున్నాడు ఇక్కడ. సమయమందును ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ప్రతి విషయంలో సమస్త నిమిత్తము పూర్ణ బలముతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. నిజంగా అలాంటి మెలకువతో మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, లేకపోతే మన పరిస్థితుల కొరకు, మన సంఘాల కొరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా, ఏదో మనం చేయాలి కాబట్టి ఈ రోజులో కొంతసేపు మనం దేవుని సమయం గడుపుతున్నాం కాబట్టి మనం చేస్తున్నామా? ఎందుకంటే పట్టుదల కలిగి చేస్తున్నప్పుడు ఒక సమయం అనేది మనకు ఉండదండి. అది నిరంతరం చేస్తూనే ఉంటాం. కానీ ఒక సమయాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఈ సమయంలో మనం ముగించాలన్నప్పుడు, ఎందుకంటే కొన్ని అంశాలు పెట్టుకుని అక్కడక్కడితో ముగించేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ప్రార్థనకి ఒక సమయం అని అంటే మనం అనుకున్న 2:30 గంటలు అనేది దేవుడికి ఇచ్చే టైం అనేది మనం అనుకుంటాం. కానీ ఆ టయాన్ని ఇంకా అంటే ప్రార్థన చేసినప్పుడు ఆ సమయాన్ని మనం చూసకుండా ప్రార్థనలో పట్టుదలగా ఉంటే మన సమయం ఎంతవరకు వెళ్దో తెలియదు. అలాగే మన పనులు కూడా జరిగిపోతూనే ఉంటాయండి. దేవునితో గడిపినప్పుడు మనం ఈ పని చేయాలి, ఈ ప్రార్థన చేసుకోవాలి, ఈ పని చేయాలని అనుకోక్కర్లేదు. కానీ అన్ని పనులు ఆటోమేటిక్‌గా ఆ యొక్క జరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు అంటున్నాడు, మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే పూర్ణమైన పట్టుదలతో అంటే అందరూ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయడం అంటే నిజంగా ఆ రోషం అనేది మనలో ఉంటేనే, దేవుని పక్షాన మనం నిలబడాలి అనే రోషం మనలో ఉంటేనే మనం ఇలాంటి ప్రార్థనలో ఈ విధంగా నిలబడగలుగుతామని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా దేవుని కొరకు నిలబడాలి. దేవునితో మరి ఉండాలి. అంటే రోషం కలిగి ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనలో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిజంగానే అది అనిపించింది. వాడబారని మహిమ కిరీటం యోబుకి ఇచ్చారు అంటే దేవుడు, ఎందుకంటే అది నిత్యము మనం యోబు గురించి చాలా యోబు గురించి, దావీదు గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే వాళ్ళు నిత్యము వాళ్ళు వాళ్ళు చనిపోయారని కాదు, కానీ నిత్యము జీవించున్న వారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాడబారని నిత్యము వీళ్ళ గురించి మనం చెప్పుకుంటానే ఉంటున్నామంటే నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో, వాళ్ళ విశ్వాసంలో ఏ విధంగా స్థిరంగా ఉన్నారో, ఏ విశ్వాసం దేని ద్వారా వారు పట్టుదలగా ఉన్నారో అనేది మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టారు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా చేశారు కాబట్టి భక్తుల్ని ఈ విధంగా ఇప్పటికి కూడా యేసన్న గారిని కానీ, లేకపోతే దినకరన్ గారిని మనం ఎందుకు ఈ లోకంలో బైబిల్ ప్రకారంగా కాకపోయినా ఈ లోకంలో కొంతమంది సేవకులను మనం ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు కూడా ఆ విధంగా మరి కష్టపడ్డారు. దేవదాస్ అయ్య గారు ఆయన సంస్థను స్థాపించారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యవ్వన కాలంలో కానీ వాళ్ళందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారు. అనేక సంఘాలు ఈరోజు స్థాపించబడినాయి అంటే వారు ఎంతగానో వాళ్ళు శ్రమపడ్డారు కాబట్టి ఈరోజు దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. ఈరోజు కూడా యేసన్న గారి పాటలు ప్రతి చోట పాడుకుంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు ఇప్పటికీ కూడా కొత్త సంఘాలు కడతానే ఉన్నారు. అని ఈ విధంగా ఆ యేసన్న గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎంత సేవ చేశాడో, ఎంత శ్రమ పడ్డాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆ విధమైన పట్టుదల, రోషం కలిగి ఉంటేనే మనం కూడా అలాంటి కిరీటం అనేది మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనం కూడా అలాంటి
మరి కిరీటం పొందుకోవాలని మరి ప్రభు మరి కోరుకుంటున్నారు. గల్తీ రాసిన పత్రిక మరి ఒకసారి 5:21 కూడా మనం చూస్తే, కాదండి, కాదు కాదు, రోమియోలు 13:13 చూద్దామండి ఒకసారి. పద- 13:13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. కాబట్టి ఆలోచన మన జీవితం మనం ఎలా ఉన్నాము అనేది మరి ఇక్కడ ఆలోచన చేసుకోవాలని మరి ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ, మత్తైనను లేకయు, కామ వివాహాలను పోకిలి చేసిన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మరి శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయంలో ఆలోచన చేసుకోండి. కాబట్టి మనం ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉందండి. కాబట్టి ఈ విధంగా మరి నిజంగా మరి మరి యోబు మరి ఏ విధంగా అయితే మరి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడో మరి 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 మన జీవితాల్లో కూడా నిజంగా మరి ప్రభు దగ్గర నుంచి ఒక మాట కొరకు మనం కనిపెట్టుకుంటున్నావా? నిజంగా మనం ఆ శ్రద్ధ మనకుందా? ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పట్టుదల కలిగి చేస్తున్నామా, లేకపోతే మధ్యలో మధ్యలో వదిలేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పట్టుదల లేకుండా మరి ఆ ప్రార్థన చేసినప్పుడు సగంలో వదిలేయటం వల్ల దేవుడే చేస్తాడులే, సగం చేసేవాళ్ళని మిగిలిన దేవుడే చేస్తాడంటే, కానీ అది పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేయాలని మరి యోబు మరి ప్రతి ఒక్కరికి మరి ఈ విధంగా, ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు, ఆయన గురించి ఆయనకు తెలుసు. మీకున్న జ్ఞానం నాకు ఉంది, మీకున్న వివేచన నాకు ఉంది అని మరి చెబుతూ మరి చక్కగా వారికి ఈ విధంగా మరి వాళ్ళని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైన మరి జీవితాన్ని మన యోబు గారి గురించి మనం తెలుసుకోవడానికి, ఎందుకంటే యోబు ఏదో యోబు శ్రమలు పడ్డాడు అనే విషయాన్నే మరి చాలా కాలం మనకు తెలిసింది కాబట్టి, కానీ అధ్యాయం అధ్యాయం మరి మరి ధ్యానిస్తున్నప్పుడు మరి యోబు ఏ విధంగా నిలబడ్డాడు మరి ప్రభు కొరకు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి యోబు నిలబడాలంటే మనం కూడా మరి ఆ కొరకు ప్రయత్నించాలి. ప్రతిదీ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ కూడా మరి దేవుని దగ్గర పొందుకునే వారంగా మనం మరి యోబులాగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా మరి ఆ విధంగా ఆశీర్వదిస్తాడనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మరి ప్రార్థన విజ్ఞాపనలో మరి దేవుని దగ్గర కనిపెట్టులో చాలా మెలకువ కలిగి మనం ఉండి మరి ప్రతి విషయంలో కూడా మనం జయం పొందాలని. ఎందుకంటే అపజయం అనేది మరి దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదు. కాబట్టి మన దేవుడు మరి విజయమిచ్చే దేవుడు అనేది మనం ఎప్పుడూ నమ్ముకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన ఇచ్చిన నమ్మకాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మరి ఆ ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి మరి ఎడదగ్గగా ప్రార్థిస్తూ మరి ఆత్మను ఆర్పకుడి అని కూడా తెస్సలోనికలు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి ఆత్మ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.